బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచే తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలోకి జమ కాబోతున్నాయి. 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రేపు నిధులు జమ కాబోతున్నాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంబంధించి ఆ తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం సంబంధించిన నిధులు జమ కాబోతున్నాయి. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించబోతోంది. రేపు తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. 1వ తరగతి నుంచి అడ్మిషన్ పొందే పిల్లలకు వర్తించబోతోంది ఈ పథకం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే స్టూడెంట్కు సైతం ఈ పథకం వర్తించబోతోంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం. సూపర్ 6లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్లు పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చిందంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది, అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అసాధ్యాసాధ్యాలని ఎటువంటి బేరేజ్ వేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ పథకానికి సంబంధించి ఎటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించింది, మరి ముఖ్యంగా ప్రస్తుతం ఈ పథకం అమలు నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? బేసిక్ గా డెఫినెట్ గా, ఎందుకంటే 8,745 కోట్ల రూపాయలతో తల్లికి వందనం రేపు తల్లుల ఖాతాల్లో జమ కాబోతుంది. అయితే ఇప్పటికే సూపర్ 6 లో భాగంగా పెన్షన్ల పెంపు కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, దీపం 2 పథకాలని ప్రభుత్వం ఇప్పుడే అమలు చేసింది. అయితే ఇప్పుడు చేయబోతున్న ఈ పథకం 8,000,745 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదు రేపు జమ కాబోతుందని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో, అంటే ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ దాదాపుగా 67,168 మంది విద్యార్థులకు. గతంలో ఒకటే చెప్పింది, నీకు 15,000, అది ఇటీవల ఒక సంవత్సరంగా ప్రభుత్వం మీద చాలా విమర్శలు వచ్చాయి. కొంత ర్యాగింగ్ కూడా సోషల్ మీడియాలో జరిగింది. నీకు 15, నీకు 16. సో ఆ సందర్భంగా ముందే చెప్పారు. అంటే కొంత ఆలస్యం అయితే అయింది. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ లో రేపు జూన్ 15 నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ డబ్బులు తల్లికి వందనం కింద తల్లి ఖాతాల్లో పడ్డాం. అయితే దీంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇప్పుడు పడతాయి అనేది ఒక హామీ చెప్తున్నారు. గ్యారంటీగా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పి గతంలో చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు రేపు ఈ డబ్బులు ఎంతవరకు పడతాయి, దీని సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా కొంత గైడ్ లైన్స్ పెట్టారు. అయితే ఈ గైడ్ లైన్స్ కి సంబంధించి ఓవరాల్ గా వీళ్ళు చెప్తున్నట్టుగా, ప్రభుత్వం చెప్తున్నట్టుగా 67,27,168 మంది విద్యార్థులకు పథకం వర్తింపు లేదా అనేది మరి 2-3 రోజుల్లో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది దీనికి సంబంధించి అప్లై చేసుకోవడంలో కొందరు స్కూల్స్ దగ్గర నుంచే విద్యార్థులు యాక్చువల్ గా అప్లై చేయాలి. స్కూల్సే పిల్లల అడ్మిషన్స్ బట్టి అప్లై చేయాలి. మరి ఆ విధంగా అప్లై ఎంతవరకు జరిగింది అనేది ఒక అంశం. రెండవది, తల్లిదండ్రులు గవర్నమెంట్ చెప్పినట్టుగానే సొంతంగా అప్లై చేశారా అనే దాని మీద కూడా చూడాలి. అయితే రేపటికి ఎన్ని లక్షల మంది ఈ పథకం వర్తింపు జరిగింది, ఎంత మందికి అనేది డేటా రేపు వస్తుంది. వాళ్ళ అకౌంట్ లో ఏ అకౌంట్ లో జమ అయ్యాయి, ఎంతెంత అయ్యాయి అనేది రేపు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే 6,875 కోట్ల రూపాయలు ఈ తల్లికి వందనం కింద ఈ నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి రేపు కొంత హడావడి ఉండే పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం చెప్పినట్టుగా ఇది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఈ ఇయర్ నుంచి ప్రభుత్వంలో, అంటే జూన్ లో నుంచి రేపు స్కూల్స్ ఓపెనింగ్ ఉన్నాయి కాబట్టి
మొన్న ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు క్లియర్ గా చెప్పారు. అందుకే నారా లోకేష్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. ప్రత్యేకంగా ఇది ఆయన విద్యాశాఖకు సంబంధించిన వ్యవహారం కాబట్టి చంద్రబాబు ప్రకటించిన వెంటనే నారా లోకేష్ కూడా తన ఆనందాన్ని వెల్లబుచ్చుతూ ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి. రేపు ఎంతమందికి లబ్ధిదారులకి ఈ అకౌంట్ లో పడ్డాయి లేదు అనేది కొంత డేటా రేపు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే విద్యార్థులు చాలా మంది కోరుకుంటుంది ఏంటంటే గతంలో కూడా ప్రభుత్వం స్కూల్సే అప్లై చేసిన పరిస్థితి, కానీ ఇప్పుడు అదే అప్లై చేస్తున్నారా లేదు, పిల్లలకి ఎంత సాధ్యాసాధ్యాలు ఎంత వరకు ఉన్నాయి అంటే ఇక్కడ అమౌంట్ ఎంత, డబ్బులు వాళ్ళు చెప్పినట్టుగా 16,000 పడుతుందా, 15,000 పడతాయా, లేకపోతే ఏంటి లేదు. మొన్న ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారు, దీంట్లో కొంత సాధ్యాసాధ్యాలు నేను కొంత అంటే పరిస్థితి బాగలేదు కాబట్టి కొంత తగ్గించినా నేను మీ అందరికీ ఆదుకుంటానని చెప్పారు. కాబట్టి అది 15,000 పడుతుందా లేదా అనేది కూడా రేపు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి. కానీ మొత్తం మీద 6,875 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇదైతే క్లియర్ గా రేపు తల్లుల ఖాతాలో జమ కావుతున్న పరిస్థితి కృష్ణమూర్తి. అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి పథకాలకు సంబంధించి కొంతమందికి అప్లికేషన్ పెట్టుకోవడంలో కాస్త అవగాహన తక్కువ ఉన్న నేపథ్యం కావచ్చు, లేకపోతే ఇష్యూస్ ట్రిగర్ అవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? సో దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం? అంటే బేసిక్ గా గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి మాత్రం గవర్నమెంట్ టీచర్లే దీన్ని అప్లై చేసి పంపిస్తున్నారు చాలా వరకు. కొందరు కొంత అవగాహన ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు కొంత నేరుగా అప్లై చేసుకునే పరిస్థితి ఉంది. సో కొంత అక్కడేమన్నా కొంత ల్యాప్టాప్స్ జరగాలి చెప్తే, లేకపోతే అర్హులైన పెన్షన్లందరికీ కూడా డబ్బులు అందిస్తామని ప్రభుత్వం పదే చెప్తున్న నేపథ్యంలో సో ఈ ఇయర్ కి ఎంతవరకు దాన్ని రీచ్ కాగలిగారు? అయితే ప్రభుత్వం క్లియర్ గా ఒక గణాంకం అయితే ఇస్తోంది. 67,17,000 సంథింగ్ 67,27,164 మంది విద్యార్థులకి ఈ పథకం వస్తుంది అని. అంటే ఆ లెక్కన ఆల్మోస్ట్ 67 లక్షల మంది దీన్ని అప్లై చేసుకున్నారు. కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ పథకం డబ్బులు వస్తున్నాయి అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. కాబట్టి బహుశా రేపు ఈ 67,27,124 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద అమౌంట్ పడే పరిస్థితి అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సచిన్. రైట్. అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే అవగాహన చాలా తక్కువగా ఉంటుంది, లేకపోతే ఆ ప్రొసీజర్ తెలియకపోవచ్చు. సో దీనికి సంబంధించి ఎటువంటి అడుగులు వేస్తోందో అంటే కరెక్ట్గా లబ్ధిదారులకు సంబంధించి ఎక్కడ మిస్ కాకుండా వాళ్ళు అప్లై చేసుకునేందుకు వీలుగా అట్ ద సేమ్ టైం అవేర్నెస్ లాగా ఏమైనా ఏర్పాటు చేస్తుందా? ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటారు లబ్ధిదారులకు ఆల్రెడీ ముందుగానే చెప్పేసింది పలాని లింక్ పలాని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఒక 15 రోజుల ముందు నుంచే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కాలేజ్ స్కూల్స్ రేపు అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జరుగుతున్న విద్యార్థులకి అందరికీ ఇది వర్తింపు జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఏదైనా సమస్య వస్తే ఎక్కడ రావచ్చు అంటే జూన్ 15 నుంచి తర్వాత స్కూల్ పిల్లలు జాయిన్ అవుతున్నారు. జూన్ 15 తర్వాత స్కూల్ పిల్లలు బడులు ఓపెన్ అవుతున్నాయి. అప్పుడు కొత్తగా చాలా మంది పిల్లలు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2వ తరగతి పిల్లలకు అంటే వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ లో ఉంటారు, ఆ స్కూల్లో మొదటి క్లాస్ లో ఆ లిస్ట్ లో ఉంటారు కాబట్టి అది ఆటోమేటిక్ వస్తుంది. అయితే మొదటి సంవత్సరం చేరే పిల్లలకి లేదు ఫ్రెష్ గా స్కూల్స్ మారి చాలా మంది అంటే కొంత చేంజెస్ ఉంటాయి, కొన్ని మార్పులు ఉంటాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ దీన్ని సరిగా తీసుకోరు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాయి. ప్రైవేట్ స్కూల్స్ లో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే అవి డైరెక్ట్ గా తల్లికి వెళ్తుంది అకౌంట్ లోకి. ఆ తల్లికి అకౌంట్ లోకి వెళ్తుంది కాబట్టి వీళ్ళు లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ ఫీజులు మాకు కట్టరో ఎందుకులే అని చెప్పి ఆ ఫీజులకు సంబంధించి వీళ్ళు పెద్దగా దాని మీద ఫోకస్ అంటే అర్హులకు కావచ్చు లేకపోతే లబ్ధిదారులకు కావచ్చు అందించే ప్రయత్నం వాళ్ళు చేయరు. అక్కడ కొంత ల్యాప్సెస్ జరిగే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికే 67 లక్షల మంది ఉన్నారు అని అంటే ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం కవర్ అయినట్టుగానే మనకి గణాంకాలు అయితే చెప్తున్నాయి. కానీ రేపు సాయంత్రానికి కొత్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా క్లియర్ గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా అప్లై చేసేయా లేదా అనేది చూడాలి. గవర్నమెంట్ స్కూల్స్ వరకు అయితే ఖచ్చితంగా వాళ్ళకి లెక్కలు ఉంటాయి ఇవి ఉంటాయి. కానీ కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న స్కూల్స్ కు అదే కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న స్కూల్స్ కి మేమే స్కూళ్ళకి కాలేజీలకి డబ్బులు ఇచ్చేస్తామంటే మాత్రం వాళ్ళు పక్కా పర్ఫెక్ట్ గా లెక్కలేస్తారు. కానీ
ఇప్పుడు అది తల్లికి అకౌంట్ లో పడుతుంది కాబట్టి వాళ్ళు మరి ఏ విధంగా అకౌంట్ లో వేశారు, వాళ్ళు నిజంగానే అర్హులకి సరైన అర్హుల్ని గుర్తించారా లేదా అనే అంశాన్ని చూడాలి. బహుశా ఈ పథకం అమలు రేపు అవుతుంది కాబట్టి ఒక 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఎక్కడైనా లోటుపాట్లు జరిగాయా? అయితే ఇప్పుడు మనకు అందుతున్న గణాంకాలు మాత్రం చూసుకుంటే సచిన్ చాలా పెద్ద స్థాయిలోనే ఉంది. 67 లక్షల మంది, 26,27,000 మంది విద్యార్థులకి ఈ పథకం అందుతుందంటే మాక్సిమం ఆల్మోస్ట్ అంటే ఇంకొక 3-4% వరకు ఎక్కడైనా చిన్న ల్యాప్సెస్ ఉంటే ఉండొచ్చు. దాన్ని ఏ విధంగా చూస్తారనేది రేపు డబ్బులు తర్వాత దాన్ని అరేంజ్ చేయడమా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కొంత తెలిసే రైట్ కృష్ణమోహన్, అది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచే తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రేపు నిధులు జమ కాబోతున్నాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తించబోతోంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించబోతోంది. రేపు తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. 1వ తరగతి అడ్మిషన్ పొందే పిల్లలకు కూడా వర్తించబోతోంది ఈ పథకం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే స్టూడెంట్స్కి కూడా ఈ పథకం వర్తించబోతోంది. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.